IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏపీ తెలంగాణలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో వరదలు భారీగా వస్తున్నాయి. కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీలో 5 జిల్లాలు, తెలంగాణలో 5 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. ఇక తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది ఐఎండీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి జార్జ్, అలాగే ఏలూరు నుంచి శ్రీనివాస్, అలాగే ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా విశాఖలో ఉన్నటువంటి జార్జ్ అడిగి తెలుసుకుందాం. జార్జ్, ఏపీలో వర్షాలు వరదల పరిస్థితిపై సమాచారం ఏంటి? ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. అలాగే వాగులు, వంకలు, అలాగే జలాశయాలన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ పరిస్థితి మరొక 2 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పటికే ఈ వర్షాల కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు నమోదవుతున్న క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా సమీక్ష నిర్వహించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలి, ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చూడాలని చెప్పిన నేపథ్యంలో అధికారులంతా కూడా సమాయత్తమయ్యారు. ఇప్పటికే 3 SDRF 2 NDRF బృందాలను కూడా సిద్ధం చేశారు. ఎప్పుడు తక్షణ సహాయం కావాలన్నా కూడా అధికారులంతా కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతి జిల్లాలో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మండల కేంద్రాల్లో సైతం కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. అధికారులంతా కూడా రెవెన్యూకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా 24 గంటలు కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ప్రజలకు ఎక్కడ తక్షణ సహాయక సహకారాలు కావాలన్నా అందించేందుకు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే పైనుంచి ఆదేశాలు రావడంతో అధికారులంతా కూడా సమాయత్తమయ్యారు. అన్ని మండల కేంద్రాల్లో సైతం కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఏదైతే పూరికి 60 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 120 కిలోమీటర్లు, అలాగే కళింగపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గడిచిన 6 గంటల్లో దాదాపుగా 7 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ఉంది. రేపు ఉదయానికి ఇది పూరి వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తీరం దాటే సమయంలో సైతం కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 24 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాలు అనేవి చాలా చోట్ల కూడా నమోదయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్త వ్యవహరించాలని చెప్పారు. ముఖ్యంగా దీని ప్రభావం చూసుకున్నట్లయితే అల్లూరు జిల్లా, అలాగే ఏలూరు జిల్లా మీద ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఆ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల నమోదవుతాయంటూ కూడా చెప్పడం జరిగింది. మనం ఒకసారి చూసుకోవచ్చు, విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్నాము. ఈ వాయుగుండం ప్రభావంతో అలలు చాలా ఉధృతిగా ఎగసిపడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సముద్రం అంతా కూడా ముందుకు చొచ్చుకు వస్తూ ఉంది. చూడొచ్చు, సముద్రం అంతా కూడా చాలా రఫ్గా మారిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే సముద్రం అలలు ఉధృతి ఎక్కువగా ఉండవు. అలాగే తీరం వెంబడి గాలులు కూడా దాదాపుగా 45 నుంచి 55 కిలోమీటర్లు, అలాగే ఇది దగ్గరకు వస్తున్న సమయంలో 65 కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పోర్టులు ఏవైతే ఉన్నాయో భీమునిపట్నం, గంగవరం, అలాగే కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేశారు. మిగిలిన పోర్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా రాగల 3 రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే సముద్రపు అల్ల తీరు కూడా చూసుకున్నట్లయితే కనుక చాలా రఫ్గా మారింది. కాబట్టి
ఆటుపోట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. వాయుగుండం కొనసాగుతున్న సమయంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక ఎడతెరపి లేకోకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు అనేవి పొంగిపొర్లుతూ ఉన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు అనేవి కూడా స్తంభించాయి. ముఖ్యంగా అటు ఏదైతే ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరు కారణంగా అయితే వాగులు వంకలు బట్టి అక్కడ కాలువలు కూడా పొంగిపొర్లుతూ ఉన్నాయి. రాకపోకలకు అయితే తీవ్ర అంతరాయం అనేది ఏర్పడుతుంది. మరొక వైపు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ఏదైతే ఈ ముంపు ప్రాంతాలు గుర్తించబడినవి అలాగే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా అప్రమత్తత వ్యవహరించవలసి ఉంటుంది. అవసరమైతే కనుక వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస ప్రాంతాలకు కూడా వెళ్లాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అంతేకాకుండా ఈ పూరి గుడిసెలు అలాగే పెంకుటిల్లు మరొక వైపు ఓల్డ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళు అక్కడ ఉండడం చాలా మంచి ప్లేస్ కాదు. ఎందుకంటే ఈ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో అవి నాని కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్తున్నారు. అలాగే రహదారులు వెంట కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ గాలుల కారణంగా చెట్లు అనేవి విరిగిపడిపోతూ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా జాగ్రత్త వహించాలని ఏదైతే చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ 3 రోజుల పాటు ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అంటే రేపు అలాగే ఎల్లుండి సైతం కూడా చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే కనుక అధికారులు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళు సహాయ సహకారాలు తీసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్లు అయితేనేమి కానీ వాతావరణ శాఖ కూడా చెప్తూ ఉంది. అలాగే జార్జ్, ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా సరే అత్యంత ప్రభావానికి గురయ్యేది వైజాగ్ అని చెప్పొచ్చు. గతంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిన ఘటనలు మనం చూసాం. అయితే ఇప్పుడు అలా పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, అటు ప్రజలకు ఏం సూచిస్తోంది వాతావరణ శాఖ? ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లా వ్యాప్తంగా అటు చూసుకున్న అనకాపల్లి అలాగే ఏజెన్సీ ప్రాంతాలు ఈ విశాఖ జిల్లా ప్రాంతం ఏదైతే ఈ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ ఎప్పటికప్పుడే వాటర్ స్టోరేజ్ లేకపోకుండా అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటు మున్సిపల్ అధికారులు అయితేనేమి కానీ అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అధికారులు అయితేనేమి కానీ ఎక్కడికక్కడే వాటర్ స్టోరేజ్ అనేది లేకోకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు కారణంగా పలు రాకపోకలు అనేవి కూడా స్తంభించాయి. అలాగే ఆ వాగులు వంకల దగ్గర చూసుకున్నట్లయితే కనుక ఈ వరద నీరు అనేది పోటెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో పలు రాకపోకలు అంటే ప్రజలకు అంటే ఇటు నుంచి అటు వెళ్ళడానికి కానీ అటు నుంచి ఇటు రావడానికి కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ఇళ్లలోకే పరిమితమైన పరిస్థితి. నిన్నటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా ఎడతెరపి లేకోకుండా అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా సమాయత్తమయ్యారు. తక్షణ సహాయక చర్యలు అందించేందుకు కూడా 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. రెవెన్యూ అధికారులంతా కూడా 24 గంటలు అందుబాటులో ఉండేందుకు వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏ అవసరమైనా కానీ తక్షణ సహాయక చర్యలు అందించేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ జార్జ్. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్ర కాలువకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎర్ర కాలువకు గండ్లు పట్టడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. భారీ వర్షాలు పట్టడంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎర్ర కాలువ పొంగిపొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాలను ఇప్పటికే అధికారులు పరిశీలించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. అటు అధికారులు కూడా వరదకు ముంపై ఎత్తున్నటువంటి ప్రాంతాలను గుర్తించారు, వాటిని పరిశీలించారు. అటు ముంపు ప్రాంత ప్రజల్లో పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ ఏంటి? కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులకు కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పొందుతున్నటువంటి వాగులు వంకలు సంబంధించి కూడా అధికారులు అయితే కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ విజయశైలి అలాగే జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఇద్దరూ కూడా ఈరోజు ఆ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. వాహనం వెళ్లే అవకాశం లేని సందర్భంలో కూడా టూ వీలర్ మీద వాళ్ళంతా కూడా థ్యాంక్ యూ శ్రీనివాస్.